హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు సంబంధించిన వివరాలు, అలాగే డిఏ, జీపీఎఫ్ బకాయిల హామీ నెరవేరుతుందా లేదా, మార్చి నెల జీతాలు, ఈ 3 విషయాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా అయితే మీరే పొందగలుగుతారు. ఇక వివరాలను చూసుకున్నట్లయితే ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు, పెన్షన్లు 3 తర్వాతనే. ఫస్ట్ జీతాలు, పెన్షన్ల గురించి అయితే తెలుసుకుందాం. 3 తర్వాతనే ఇస్తామని అంటే అంటున్నారండి. సో ప్రభుత్వ పాఠశాలల వైభవాన్ని పెంచే దిశలో ఏపీ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఏ చిన్న అవాంతరాలు లేకుండా పూర్తి చేసుకోవడం, దీని పట్ల మొత్తం క్రెడిట్ అయితే టీచర్లకే చెందుతుందని అయితే అంటున్నారండి. సో విజయం వారిదే అంటున్నారు. ఇక స్వార్థ శక్తుల చేతుల్లోకి పరీక్ష నిర్వహణ వెళ్లకుండా సెల్ ఫోన్లు ఎవరి దగ్గర లేకుండా చేసే ఈ నిబంధన ఈ ఘన విజయానికైతే ప్రధాన పాత్ర వహించింది అయితే ఉపాధ్యాయులు అంటున్నారు. ఇక ఎన్నో ప్రయాసాలతో సెంటర్లో పరీక్షలు నిర్వహించి అలాగే సిఎస్లకు ఇవ్వవలసిన రెమ్యూనరేషన్, అలాగే టీఏడిఎల్ చెల్లింపుల నిధులు వెంటనే చెల్లించాలని కూడా భావిస్తున్నారు. సో ఇదే అండి, వీళ్ళు ఎగ్జామ్స్ కోసం కష్టపడుతున్నారు కాబట్టి వెంటనే వాళ్ళకి దక్కవలసిన బెనిఫిట్స్ అయితే ఇవ్వాలని అయితే కోరుతూ ఉన్నారు ఉద్యోగులు. ఇక ఆన్లైన్లో పంపిన డేటాలో బిలో 6 months రిటైర్మెంట్, అలాగే డిసీజెస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్షన్, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్, లేటింగ్ మొదలగు వివరాలు వాళ్ళు అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఫిజికల్గా పరిశీలించుటకు పిలిచి వారిని అయితే వెంటనే వారికి ఎలక్షన్ డ్యూటీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వాలని అయితే అంటున్నారు. మిగిలిన వారందరూ కూడా డ్యూటీకి సిద్ధం కావాలి. ఎందుకంటే ఎగ్జామ్షన్ కోసం ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు. ఆన్లైన్లో పేరు అనేది ఎక్కిన తర్వాత ఎగ్జామ్షన్ ఇవ్వడం ఎవరి వల్ల కాదు. అలాగే ఆల్టర్నేటివ్ని కూడా చూపడం కుదరదు. ప్రతి జిల్లాలో మ్యాన్ పవర్ అవసరానికన్నా తక్కువ ఉంది. సో టీచర్ల అవసరం ఎక్కువ ఉంది కాబట్టి తర్వాత ఎగ్జామ్షన్ అయితే ఉండదు. ఎన్నికల డ్యూటీ యథావిధిగా అయితే వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది. ఏప్రిల్లో ఎలక్షన్ క్లాసెస్ అయితే ఉంటాయి. మే మొదటి వారంలో ఫ్యాకల్టేషన్ సెంటర్లో అయితే పోస్టల్ బ్యాలెట్ వేయాలండి. 2019 ఎన్నికల్లో 30% పోస్టల్ ఓట్లు అయితే చెల్లలేదు. ఓటు ఉన్నదా లేదా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మరియు డోర్ నెంబర్తో చెక్ చేస్తే కానీ ఓటు అయితే చెల్లదండి. సో ఈ విధంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వీలైతే ఓటర్ ఐడిని డౌన్లోడ్ చేసుకొని ఓటర్ ఐడిని అయితే COAP eRolls.ap.gov.in అనే వెబ్సైట్లో ఏప్రిల్ 1 నుంచి ఐటీ ఫైలింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఎన్నికల తర్వాత మున్సిపల్ హై స్కూల్లో కూడా 3 కిలోమీటర్ల పరిధిలోనే 3 నుంచి 5 తరగతుల విలీనానికి డేటా సిద్ధం చేసుకుంటున్న విద్యాశాఖ. హై స్కూల్లో ఈఎంకు అదనపు ఎస్సీలు అయితే ఉండవు. సో డిఎస్సి 2024 ఈసీఐ అనుమతి అయితే ఇవ్వవచ్చును. సిపిఎస్ వారు పీపీఎఫ్ చందాదారులు అయ్యి పీఎఫ్తో సమానంగా ప్రయోజనాలు అయితే పొందవచ్చు. మార్చి నెల జీతాలు, పెన్షన్లు ఏప్రిల్ 3వ తేదీన లేక ఆ తర్వాతనే అయితే ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఇక యూనియన్స్కు ఇచ్చిన హామీ ప్రకారం డిఏ, పిఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిలు ఏప్రిల్లో కొంతమందికైనా ప్రయారిటీ చెల్లించగలరా అనే అనుమానమే వస్తుందండి. ఎన్నికలలోపు 26 జిల్లాల పునర్విభజన చట్టము అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందితే సీనియారిటీ ప్రకారం ఆప్షన్ ఇచ్చిన జిల్లాలకు శాశ్వత బదిలీలు జరిగే అవకాశం అయితే ఉంది. ఏపీ పెన్షనర్లు అయితే ఈ మార్పు గమనించినట్లయితే ఎస్టీఓ గారిని సంప్రదించవలసి అయితే ఉంటుందండి. ఏపీ పెన్షన్లకు సంబంధించి ఈ రోజు నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ అయితే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వారి పేసిప్స్లను డౌన్లోడ్ చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ కటింగ్ అనేది గమనించగలరు. ఒకవేళ తేడా ఏమైనా ఉన్నట్లయితే ఎస్టీఓ గారిని వెంటనే సంప్రదించవలసి అయితే ఉంది. ఇదే అండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం ఏపీ పెన్షనర్లకు సంబంధించి, అలాగే ఎలక్షన్స్ సంబంధించి, అలాగే టీఏ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సంబంధించి బిల్స్ సంబంధించిన వివరాలు ఇలా అయితే ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అనేవి ఫాలో అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.